ఈరోజు ఎపిసోడ్లో ఇద్దరు నోరు జారారు. ఒకటి చరణ్, ఇంకొకటి అమన్. చరణ్ ఒక విషయంలో నోరు జారాడు, అది గట్టిగా మాట్లాడదాం, అది తనకే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ డౌన్ ద లైన్ అదే కంటిన్యూ చేస్తే, అదే బిహేవియర్ కంటిన్యూ చేస్తే కరెక్ట్ కాదు అది. అలాగే అమన్ కూడా చాలా నోరు జారాడు అండ్ చాలా ఓవర్ యాక్షన్ అండ్ అతి చేశాడు. ఆ నోరు జారడం విషయం గురించి కూడా మాట్లాడతాను. అక్కడ ఆ విషయంలో నాకు అపూర్వ గారు బాగా అనిపించారు. వేరే వాళ్ళు కొంచెం హడావిడి చేసి హైలైట్ చేసి వచ్చేదాన్ని, విక్టిమ్ కార్డ్లా కూడా వాడుకోవచ్చు. బట్ షీ డిడ్ంట్ చూస్ దట్. అక్కడ నాకు అపూర్వ గారు బాగా నచ్చారు, చాలా బాగా నచ్చారు, మాట్లాడతాడు. అండ్ అమన్ కొంచెం ఓవర్ యాక్షను అండ్ పిఆర్లు గట్టిగా చెప్పినట్టున్నారు, ఇలా చెప్పు, ఇలా మాట్లాడని. ఎందుకంటే 3 సార్లు 4 సార్లు అన్నాడు. మీరు ఒకసారి ఎపిసోడ్ వెళ్ళి చూడండి. నేను ఆల్రెడీ బ్యాడ్ అయిపోయాను బయట, నేను మొన్న టాస్క్ వల్ల నన్ను బ్యాడ్ చేశారు, నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు, బ్యాడ్గా ప్రొజెక్ట్ అయింది అని చెప్పి. తమ్ముడు అమను, ఈ షూట్ జరిగి 13 రోజులు అయింది, ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది నిన్న. నీకు 13 రోజుల ముందు నీకు ఎలా తెలుసు ఇది నేను బ్యాడ్ అయిపోయావు, నువ్వు బ్యాడ్ చేశారు, బ్యాడ్గా మాట్లాడుతున్నాను? అది ఎవరికి తెలియదు కదా బయట ప్రపంచాన్ని, ఎవడు రివ్యూ కూడా ఇవ్వలేదు. తెలియనప్పుడు రివ్యూలు ఇస్తారు. సో ఇలా మాట్లాడితేనే ఈరోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది అని చెప్పి నువ్వు అంత గొప్పగా మాట్లాడావు. ఇవన్నీ టెంప్లెట్ మాటల మాట. ఇలాంటి టెంప్లెట్ మాటలు, ఫేక్ ముచ్చట్లన్నీ నాకు గొప్ప చిరాకు వస్తుంది. అంతే కదా లాజిక్. ఇలాంటి లాజిక్ల గురించి మాట్లాడదాం. అలాగే రోహిత్కి మళ్ళీ ఇంకొక అన్యాయం జరిగింది అనిపించింది. అక్కడ ఇల్లో కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ ఏమీ అంత గొప్పగా ఎవడో ఆట ఆడలేదు, చాలా ఫౌల్ జరిగాయి. బట్ స్టిల్ రోహిత్కి అన్యాయం జరిగింది అనిపించింది. బట్ రోహిత్ చెప్పాను కదా, అండర్ డాగ్, అండర్ రేటెడ్ అని చెప్పి మజిల్ అన్నారు. ఏమైంది? మన మజిల్ మాయ మిథిలేష్ దగ్గర గెలిచేశాడు ఆర్మ్ రెజ్లింగ్. సో అంటే ఒక అండర్ డాగ్ గెలిస్తే ఆ ఊపు వేరు. సో అందుకే ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఎవరిలో ఎంత దమ్ము ఉందో అది ఆడికే తెలుస్తుంది టైం వచ్చినప్పుడు. ఓకేనా, వెయిట్ చేయండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రోహిత్. ఓన్లీ బుద్ధి బలం అన్నారు. కండబలం ఏమైంది? దోలు తీర్చాడు. అది మ్యాటర్. గట్టిగా మాట్లాడదాం. అలాంటి అంశాలు ఉన్నాయి. బేసిక్గా ఈరోజు ఎపిసోడ్లో ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్ అని కాదు, అగ్ని పరీక్ష టాస్కుల్లో ప్రాబ్లం ఏంటంటే ఆ కెమెరా యాంగిల్స్ ప్రాపర్గా ఉండవు, ఆ కంటిన్యూటీ ఉండదు. బిగ్ బాస్లో అంటే కంటిన్యూటీ అంటే మంచి కెమెరాలు, జూమింగ్ జూమ్అవుట్లు బాగా చేస్తారు, కట్లు ఎక్కువ ఉండదు. ఇక్కడ కట్లు, బీజిఎంలు ప్రాపర్గా తెలియట్లేదు ఆ కంటిన్యూటీ. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ టాస్క్ ఏం అర్థం కాలేదు, ఎంతసార్లు ముందు వెనక్కి పెట్టినా అర్థం కావట్లేదు. కొన్ని కట్లు ఉన్నాయి, మధ్యలో చాలా లెగిసిపోయింది. కష్టం ఈ టాస్క్. అంటే మనకు చూపించిన దాంట్లో ఒక అసెస్మెంట్ ఫామ్ చేసుకోవడం కొంచెం కష్టమే. బట్ నాకు కలిగిన అసెస్మెంట్ నా ఒపీనియన్ ద్వారా నేను చెప్తున్నాను, కలిగింది. మీ ఒపీనియన్ వేరే అవ్వచ్చు, ఆర్ సేమ్ అవ్వచ్చు. సో మీ ఒపీనియన్ ఎలా అనిపించింది, ఈరోజు టాస్క్లు ఎలా అనిపించింది, ఆ టీమ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా అనిపించింది, అందులో ఎవరు అతి చేశారు, ఎవరు బాగా ఆడారు, ఇవన్నీ కామెంట్ చేయండి. మెల్లిగా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హై. సో వీడియో చూసే ముందు ఆర్ చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ పాయింట్స్ ఉంటే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ అవ్వబోతున్నాయి September 6 నుంచి. రివ్యూ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. బేసిక్గా లీక్స్ తెలిసినా నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ రొట్టలా ఉన్న ఎపిసోడ్స్. ఇంక ఏం జరిగిపోయో అన్నీ చెప్పేస్తే ఇంకా మనకు అసలు ఊపు కూడా రాదు, కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ ఇది చెప్పాలి, ఎందుకంటే ఇది ఓటింగ్కి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. అందుకే 3 రోజులు ఓటింగ్ అనాలిసిస్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఒక డిస్క్లైమర్ వేసి చెప్తున్నా, గాయత్రి గారికి ఓటు వేయొద్దు, ఎందుకంటే గాయత్రి గారు అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. సో మీరు ఆమెకు ఓటేస్తే అనవసరంగా మీ విలువైన ఓటు వేస్ట్ అవుతుంది. దాని బదులు ఆ టాప్ 14లో వేరే వాళ్ళకి ఓటేస్తే ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు కరెంట్ అప్డేట్, గాయత్రి గారు ఎలిమినేట్ అయిపోయారు, 14 మెంబర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకొక పర్సన్ కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఆ ఎలిమినేట్ అయిపోయిన పర్సనే బాగి. సో బాగి గారు ఎలిమినేట్ అయిపోయారు అంటే చాలా ఎమోషనల్ కూడా అయ్యారంటే, ఎందుకంటే ఉంటే ఇంకా ఇంకొక రోజు షూటు, 2 రోజులు షూట్ ఉందనుకుంటా అంతే. అంటే అయిపోయింది, షూట్ అయిపోయింది. సో టాప్ 13 మెంబర్స్, టాప్ 14 మెంబర్స్ ఉంటే గ్రాండ్ లాంచ్ రోజు మీకు సీజన్ 9లో ఎలాగైతే వాళ్ళందరినీ వచ్చారు స్టేజ్ మీద, నాగార్జున చూసారు, మాట్లాడారు, అప్పుడు 6 పిక్ చేసుకున్నారు కదా. సో వాళ్ళకి అదొక అచీవ్మెంట్, అట్లీస్ట్ అక్కడ వరకు వెళ్ళాను, ఆ స్టేజ్ వరకు వెళ్ళానని చెప్పి. సో అందుకు ఎమోషనల్ అయ్యారంటే ఎవరైనా ఎమోషనల్ అవుతారు. అండ్ తను హెయిర్ కట్ కూడా చేసుకున్నారు కదా బిగ్ బాస్ కోసం. సో ఆబ్వియస్గా పెయిన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ షీ గాట్ ఎలిమినేటెడ్. సో ఇప్పుడు 13 మందే ఉన్నారు. ఇప్పుడు ఈ కథ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వరకు ఎవరైతే బాగి గారికి ఓట్లు వేస్తారో అది వృధా అయిపోయినట్టే. సో ఇప్పటి నుంచి మీరు ఇప్పుడు బాగి గారికి ఓట్లు వేసి వేస్ట్. మీకు బాగి గారి నేము హాట్స్టార్లో ఎప్పుడు పోతుందంటే, నేను ఇప్పుడు ఏదైతే చెప్పిన లీక్ అది ఇంకో వారం రోజులు పోయిన తర్వాత టెలికాస్ట్ అవుతుంది, అప్పుడు తీసేస్తాడు. అప్పటి వరకు అది కనబడుతుంది. ఇప్పుడు మీకు గాయత్రి కనబడుతున్నట్టే. సో మీరు
బాగీ గారికి ఓటు వేస్తే అనవసరంగా వేస్ట్, అది వృధా. సో బాగీ గారికి ఇక్కడి నుంచి మీరు ఓటు వేసే కంట మిగిలిన 13 మందిలో మీకు ఎవరైతే నచ్చుతారో, తర్వాత సెకండ్ ప్రిఫర్డ్ క్యాండిడేట్ ఎవరో ఒకరు ఉంటారు కదా కంటెస్టెంట్, వాళ్ళకి ఓటు వేసుకోండి. అందుకని చెప్పి చెప్తున్నాను మీకు. సో గాయత్రి గారు నచ్చే వాళ్ళ ఫ్యాన్స్ అయినా ఆర్ బాగీ గారి ఫ్యాన్స్ అయినా వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు. సో టాప్ 15 ఇట్స్ నో మోర్ టాప్ 15, ఇట్స్ టాప్ 13, 13. సో వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఓటు ఆ మిగిలిన 13 మందికి వేసుకోండి, ఆర్ కామ్గానే ఉండండి. ఎందుకంటే ఇందులో వేస్తే వేస్ట్. అందుకు చెప్తున్నాను మీకు ఓపెనింగ్లోనే, ఓటింగ్ ఎఫెక్ట్ అవ్వకూడదనే ఉద్దేశం. నేను ఎందుకు వీళ్ళకేయండి వాళ్ళకేంది అని చెప్పను కూడా, మీకు నచ్చిన వాళ్ళకి వేయండి, బట్ ఓట్ను వేస్ట్ చేయొద్దు అనేది నా ఫీలింగ్. ఇప్పుడు మాట్లాడుకుందాం. సో టీమ్ టాస్క్ ఏందో అర్థమైపోయింది. ఇంక ఇది సెప్టెంబర్ 5 వరకు ఎలా లాగుతారో అనుకున్నా. ఇంకంతే, రోజుకి ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ముందు టీమ్ సెలక్షను, ఈ పంచాయతీ, ఆ ఎల్లో కార్డు పంచాయతీ, అసలు ఆ నూనె ప్రమోషనల్ టాస్క్ ఏందో చిరాగ్గా, అదో టైం బొక్క. సరే, సో ఈరోజు ఏం చెప్పారంటే ఒక ఎల్లో కార్డు ఈరోజు యూజ్ చేసేయాలి. ఒక ఎల్లో కార్డు, ఒక పవర్ కార్డు ఈరోజు ఎలాగైనా యూజ్ చేసేయాలి. అది ఎవరో కాదు, నన్ అదర్ దెన్ రాజ్ కుమార్ గారే యూజ్ చేసేయాలని చెప్పేశారు. అంటే రాజ్ కుమార్ గారికి వచ్చిన ఫైర్ కార్డు ఏంది, అదే ఫైర్ కార్డు అని పవర్ కార్డు అని ఒకటే. ఆ ఫైర్ కార్డు ఏంది, రివర్స్ ద డెసిషన్. సో ఆబ్వియస్గా రివర్స్ ద డెసిషన్ అంటే ఏం చేస్తారా మ్యాక్స్, ఒకవేళ మోస్ట్లీ ఆమె ఏమైనా డేంజర్ జోన్లో వచ్చి ఇంకోటి ఎవరైనా పాజిటివ్ జోన్లోకి వెళ్ళిపోతే అది స్విచ్ చేసుకుంటారు. ఆర్ ఈమెకి ఏమైనా ఎల్లో కార్డులు ఇస్తే, ఆర్ ఓటీపీలు ఆబ్వియస్గా కోరుకుంటారు. ఆమె ఆబ్వియస్గా ఓటీపీలు కోరుకుంది. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, రోహిత్ ఆమె ఆల్రెడీ చెప్పేసింది కదా, ఎవరిని సెలెక్ట్ చేసినా నేను అది స్విచ్ చేస్తాను, రివర్స్ చేస్తాను, నేనే తీసుకుంటానని. అలాంటప్పుడు రోహిత్ డైరెక్ట్గా రాజ్ కుమార్ గారికి ఇచ్చేయాల్సింది కదా. అప్పుడు ఆమె ఏం చేద్దరో తెలుసును, ఆర్ ఆమె ఎల్లో కార్డు ఆమె ఫైర్ కార్డు వేస్ట్ అవుతుంది కదా అని. వేస్ట్ అవ్వదు. అప్పుడు ఏమవుతుందంటే, రాజ్ కుమార్ గారికి మనోడు రోహిత్ ఇచ్చేసాడు అనుకుందాం. అప్పుడు రాజ్ కుమార్ గారు ఓటీపీలు చేస్తాడు. దాని తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ఉంది, అది వచ్చి సృష్టికి ఇచ్చారు. అప్పుడు ఈ ఎల్లో కార్డు అంటే ఈ రివర్స్ కార్డు వాడి అప్పుడు ఇంకోసారి ఓటీపీలు చేసుకున్నాను అనుకున్నాను, బొక్క, ఒక కంటెస్టెంట్కి ఓటు బొక్క. సో రోహిత్ చేసిందే కరెక్ట్ అనిపించింది నాకు. మీకేమనిపించింది చెప్పండి. సో అది ఈరోజు డిస్క్లైమరు. ఈరోజు టాస్క్ మోస్ట్లీ కదా ఫిజికల్ టాస్కే. సో ముందుగా వామప్గా ఏం చేశారు అంటే ఆర్మ్ రెజ్లింగ్ పెట్టించారన్నమాట. ఆర్మ్ రెజ్లింగ్లో పెట్టించినప్పుడు రోహిత్ మిథిలేష్ని పెట్టారు. ఆబ్వియస్గా అక్కడ కామెడీ ఏంటంటే, నేను చూసినప్పుడు మామూలుగా మిథిలేషే గెలిచేస్తాడు, ఎందుకంటే జిమ్ ట్రైనరు, ఫుల్ మజిల్స్ ఇది అని, మనోడు ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు కానీ ప్రొఫెషనల్ ట్రైనర్ కదా, సో ఆబ్వియస్ గెలుస్తాడు, హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. ఓట్లు వేసే ముందు కూడా మిథిలేష్కి తక్కువ వచ్చాయి, రోహిత్కి ఎక్కువ వచ్చాయి అక్కడ వాళ్ళకి. బట్ నేను మిథిలేష్ గెలుస్తాడేమో అనుకున్నా, కానీ ఏమైంది, రోహిత్ గెలిచాడు. సో నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు చూసారా, అది ఎవరిలో ఎంత దమ్ముందో అది కరెక్ట్ టైంకి తెలుస్తుంది అంటారు చూసారా, అలాగా అల్లీష్ అయింది అతని పవరు. టూ గుడ్ అనిపించింది. అంటే బుద్ధి బలంతో పాటు కండబలం కూడా ఉంది, ఆల్రౌండ్ ప్యాకేజ్లా అనిపించాడు. అండ్ మిథిలేష్ మరి ఇంకోసారి డిసప్పాయింట్ చేశాడు. తనకి మంచి తన ప్రాబ్లం ఎందుకు డిసప్పాయింట్ చేశాడని మాటమాటిగా అంటున్నానంటే, తన స్ట్రెంతే తన బాడీ. సో బాడీ రిలేటెడ్ టాస్క్లు, ఆ స్ట్రెంత్ రిలేటెడ్ టాస్క్లు వచ్చాయి మొన్న జెండాది కూడా, అక్కడ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఇక్కడ ఎంత ఫన్ టాస్క్ అయినా ఇక్కడ చూపించుకోవాలి కదా, షోకేస్ చేసుకోవాలి కదా, ఓడిపోయాడు. ఏందో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ విత్ హిమ్. నెక్స్ట్ అపూర్వ సృష్టి సేమ్. ఇక్కడ అపూర్వ గారు సునాయాసంగా ఓడిపోయారు, సృష్టి గారు గెలిచారు. అండ్ ఈరోజు టాస్క్ ఇదనే కాదు, ఆ మెయిన్ టాస్క్లో కూడా సృష్టి గారు బాగా ఆడారు. వీ షుడ్ అప్రిషియేటర్. అందుకే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు కూడా వచ్చింది. ఆ విన్నింగ్ స్పీచ్ ఓటీపీలు కూడా చేసుకున్నారు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, 2 టీములు కావాలి. దాని కాన్సెప్ట్ వీళ్ళు ఏం పెట్టారంటే స్ట్రాంగ్ టీము, వీక్ టీము. మీకు డౌట్ రావచ్చు, ఒకరు ఆడ్ మ్యాన్ అవుట్ ఒకరు అయిపోతారు కదని. వాళ్ళని ఏం చేస్తారో నేను చెప్తా. సో స్ట్రాంగ్ టీము, వీక్ టీము అవ్వాలి. ఎలా సెలెక్ట్ అవ్వాలంటే వీళ్ళు ఒక కాన్సెప్ట్ పెట్టారు, అబ్బాయిల మ్యూజికల్ చైర్ కాన్సెప్ట్. ఒక రౌండ్ అబ్బాయిలు ఆడతారు, ఒక రౌండ్ అమ్మాయిలు ఆడతారు. సో ఫస్ట్ అబ్బాయిలు ఆడినప్పుడు వీళ్ళు బేసిక్ ఒకటి సంచాలకుని పెట్టారు. దాని తర్వాత నుంచి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు సంచాలక కింద ఉంటారు. సో ఫస్ట్ ఎవరు టచ్ చేస్తే, కూర్చోవడం కదా, ఎవడు టచ్ చేస్తే వాడు విన్. సో వాడు స్ట్రాంగ్ టీం. వాడు మిగిలిన వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం, ఆడు వీక్ టీంకి వెళ్ళిపోతాడు. ఇదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వీక్ ఎవరైతే అయ్యారో ఆ నెక్స్ట్ రౌండ్కి సంచాలకు. అలా ఒక రౌండ్ అబ్బాయిల టాస్క్, ఒక రౌండ్ అమ్మాయిల టాస్క్, ఇలా అవుతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఒక టీంకి ఎక్స్ట్రా వస్తారు. ఆ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని ఎలా మైనస్ చేశారా అంటే, ఎవరైతే స్ట్రాంగ్ టీం ఉందో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి.
తీసుకొని ఆ వీక్ టీంలో ఒక రీజన్ చెప్పి లేపియాలి. ఎలా లేపియాలంటే ఎల్లో కార్డ్ ఇచ్చి లేపియాలి. ఆ ఎల్లో కార్డ్ ఎవరికి వచ్చిందో మాట్లాడదాం. ఇది కాన్సెప్ట్. సో ఈ మ్యూజికల్ చైర్స్లో ఫస్ట్ బాయ్స్ ఆడారు. గాయత్రి సంచలక్, ఏం ఫుల్ కన్ఫ్యూజ్డ్ క్యాండిడేట్. సో ఫస్ట్ అమ్మని టచ్ చేసిందని నాకు క్లారిటీ రాలే, నిజంగా చెప్తున్నా. అది లైవ్ అయితే ఆర్ బిగ్ బాస్లో ప్రాపర్ కెమెరాలు ఉంటాయి కాబట్టి తెలుస్తుంది, కానీ అక్కడ అమ్మని టచ్ చేశాడో రోహిత్ టచ్ చేశాడో తెలియదు. ఫస్ట్ ఆ అమ్మాయి మాత్రం అమ్మని టచ్ చేసిందని చెప్పింది, తర్వాత రోహిత్ టచ్ చేశాడని చెప్పింది. సో చివరికి వెర్డిక్ట్ వచ్చి రోహిత్ అని చెప్పింది. సో రోహిత్ స్ట్రాంగ్ టీంకి వెళ్ళిపోయాడు. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు రోహిత్ ఏం చేయాలి, ఒక వీక్ ప్లేయర్ తన టీంలో ఒక వీక్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. రామకృష్ణని వీక్ ప్లేయర్ కింద సెలెక్ట్ చేసి తను కన్ఫ్యూజ్ అవుతున్నాడు, అబ్జర్వ్ చేశాను, అండ్ ప్యానిక్ అవుతున్నాడు, అందుకని చెప్పి వీక్ అని. సో ఇప్పుడు టీమ్స్ ఫార్మ్ అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ టీము రెడ్, వీక్ టీమ్ బ్లూ. రెడ్ టీంలో ఇప్పుడు ఒకరు ఎవరు వచ్చారు, రోహిత్. వీక్ టీంలో రామకృష్ణ. ఇలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి గర్ల్స్ది టాస్క్. సంచాలక్గా చరణ్. ఝాన్సీ గెలిచారని చెప్పి మన చరణ్ చెప్పాడు, సింగర్ ఝాన్సీ. తన వీక్ కింద అపూర్వ. మెంటల్గా వీక్ అనట్లే, ఫిజికల్లీ వీక్ అని చెప్పి. సో అపూర్వ స్ట్రాంగ్ టీము, అపూర్వ వీక్ టీము, సింగర్ ఝాన్సీ స్ట్రాంగ్ టీమ్. నెక్స్ట్ బాయ్స్ సంచాలక్గా అపూర్వ, ఎందుకంటే అపూర్వ బ్లూ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే అపూర్వ క్లియర్గా చెప్తున్నమాట, బాగా చెప్పింది. ఆ గ్రీన్ డాట్స్ ఉంది సర్కిల్, లోపలికి రావద్దు, బయట నుంచే వెళ్ళండి, సాంగ్ అయ్యాక లోపల వెళ్ళి పట్టుకోండి అని చెప్పి. సో ఇక్కడ మిథిలేష్ గెలిచాడు, క్లియర్గా ఆమె జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక్కడ మాత్రం సంచలక్గా పాస్ అయింది. తర్వాత తన మిథిలేష్ ఎవరిని వీక్ కింద సెలెక్ట్ చేసుకున్నాడంటే మిగిలిన అబ్బాయిలో చరణ్ని. ఎందుకురా అంటే ఇది స్ట్రెంత్ టాస్క్ కదా, అందుకు కొంచెం తక్కువ అనిపిస్తుంది వీళ్ళు మిగిలిన వాళ్ళతో పోలిస్తే అని చెప్తే, చరణ్ దాన్ని వేరేలా డిఫెండ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ ఇప్పుడు రామకృష్ణ అన్నాడు, నేను చూపిస్తా ఫర్దర్ టాస్క్లో చూపిస్తా అని చెప్పి, నాకు స్ట్రెంత్ లేదంటే నీకు బుర్ర లేనట్టే, బుద్ధి లేనట్టే అని చెప్పి కొంచెం హార్ష్గా మాట్లాడాడు. అంత మాట్లాడాల్సిన అవసరం లేదు, అంత కొంచెం ఓవర్ యాక్టింగ్ డైలాగు, కొంచెం నోరు జారినట్టు అనిపించింది. ఇలాంటివి జారితే ఎంత త్వరగా ఫేమ్ వచ్చిందో మనకి. ఒక్క 2 అంశాలు ఇలాంటివి పడ్డాయి అనుకుని వెంటనే అలాగా బోర్బెల్ వేసుకుని కిందకి వెళ్ళిపోతాం. సో మాట అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్ హౌస్లో అయినా అగ్ని పరీక్షలో అయినా మన యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ మిథిలేష్ హార్ష్గా మాట్లాడలేదు, చాలా సెన్సిబుల్గా చెప్పాడు. తనకి ఒక ఆప్షన్ లేదు, గెలిచాడు, ఒకళ్ళు సెలెక్ట్ చేయాలి టీంలో. ఆబ్వియస్గా అక్కడ ఉన్న వాళ్ళలో కొంచెం ఫిజికల్గా కట్అవుట్ తక్కువ మనోడికే ఉంది, అది కూడా మంచి యూసేజ్ ఆఫ్ వర్డ్స్తోనే చెప్పాడు. దానికి తను వచ్చి నాకు స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదు అనడం చాలా తప్పుడు మాట. అది నాకు అస్సలు నచ్చలేదు. చరణ్లో అంటే ఒక నెగిటివ్ యాంగిల్ నాకు కనబడినట్టు అనిపించింది. హీ హ్యాస్ టు కరెక్ట్ ఇట్ ఆర్ ఎల్స్ కరిసేసుకోవడమే, ఇంకంతకుమించి చేయలేదు. నెక్స్ట్ గర్ల్స్ది చరణ్ సంచాలక్. సృష్టి గెలిచింది. సృష్టి బాగా ఆడుతుంది టాస్క్, ఫిజికల్ టాస్క్లు. తను ప్రియాని చూస్ చేసుకుంది వీక్ అని చెప్పి, ఆమె ఏదో పాపం డిఫెండ్ చేసుకుంది, బట్ వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ బాయ్స్ సంచాలక్ ప్రియ. ఇక్కడ మొదలైందబ్బా పంచాయతీ, ఏది యమన్ పంచాయతీ. సో బేసిక్గా అమన్ ఫౌల్ ఆడాడు, క్లియర్గా తెలుస్తుంది. ఆ గ్రీన్ సర్కిల్ ఏదైతే ఉందో, అఫ్కోర్స్ కొంతమంది చిన్నగా టచ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళి, మనోడు మరీ ఎక్కువ టచ్ చేస్తున్నారు, ఇటు అటు చేసినప్పుడు, ఇటు ఉన్నప్పుడు ఆ పాట అయిపోయింది, ఈజీ అయిపోయింది. సో ఇట్స్ అ ఫౌల్. అది ఎవరు కరెక్ట్గా రేస్ చేయాలి, సంచాలక్ రేస్ చేయాలి. అన్ఫార్చునేట్లీ సంచాలక్ అక్కడ డిఫెండ్ చేస్తుంది, అంటే ప్రొటెక్ట్ చేస్తుంది అమన్ని. అక్కడ ప్రాబ్లం అయిపోయింది. అక్కడ అకార్డింగ్ టు మీ ప్రియా సంచాలక్గా ఫెయిల్. అక్కడ క్లియర్గా ఫౌల్ తెలుస్తుంది. ఇంకెందుకు అందరూ లోపలికి వెళ్తే అందరికీ దగ్గరకు ఉన్నోడికి ఈజీ కదా పట్టుకోవడం. ఈ గ్యాప్లో ఏమవుతుంది అంటే ఇంకో పంచాయతీ మొదలవుతుంది. మిథిలేష్ లెగిసి చెప్తాడన్నమాట, ఇక్కడ దీపక్ ఒక కావాలని చెప్పే స్క్రీన్ స్పేస్ కోసం ఈ నాటకాలంతా ఆడుతున్నాడు. ఎందుకంటే ఇందాక నాకు చెప్పాడు, నేను ఒకవేళ స్ట్రాంగ్ ప్లేయర్ కింద అవ్వకపోతే నన్ను వీక్ ప్లేయర్ కింద పెట్టు, అప్పుడు నాకు బాగుంటుంది. అంటే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, స్ట్రాంగ్ టీంతో ఉండి గెలిస్తే ఏముంటుంది పంచు, వీక్ టీంకి వెళ్ళాలని చెప్పి. సో తను ఇంటెన్షనల్గానే ఓడిపోవాలనే చూస్తున్నాడు. తన కాన్సన్ట్రేషన్ అమన్ మీదే పెట్టాడు. సో అమన్ ఏమైనా తొండి చేస్తే ఆర్ తొండి చేయకపోయినా ఆ పాయింట్ హైలైట్ చేస్తే డిస్కషన్ పాయింట్ వస్తుంది, దానివల్ల తనగా మైలేజ్ అవుతుంది అన్నట్టు చెప్పాడు. దానికి మనోడు ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వలేదు, అవును అన్నట్టే మాట్లాడుతున్నాడు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఎవరిది రాంగ్ అని చెప్పలేం, ఎందుకంటే అది దీపక్ స్ట్రాటజీ, అందులో తప్పేం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ వాడతారు, అక్కడ దీపక్ వాడుతున్న స్ట్రాటజీ అది. కానీ ఈ స్ట్రాటజీ నుంచి గొడవ ఏడకి వెళ్ళిందంటే అమను అపూర్వకి వెళ్ళింది. ఎలాగరా అంటే అమన్ వచ్చి నేను ఎంత కష్టపడినా లాస్ట్కి ఏదో ఒక బొక్క అవుతుంది. ఓకే, ఇది కూడా అండర్స్టాండబుల్. ఎందుకు నేను ఎంత గెలిచినా
బొక్క పడుతుందంటే ఇందాక కూడా అమ్మన్ పేరు వచ్చి తర్వాత రోహిత్ పేరు చెప్పారు కదా, అక్కడ హట్ అయి ఉంటాడు. అండ్ మొన్న టాస్క్లో డిస్కషన్ పాయింట్ అయింది కదా. బట్ ఒక విషయాన్ని మర్చిపోయాడు. డిస్కషన్ పాయింట్ అయినా ఎండ్ ఆఫ్ ద డే విన్ ఎవరికి ఇచ్చారు? అమ్మనికే కదా ఇచ్చారు. అక్కడేం బొక్కపడలే. అండ్ దీని ముందు టాస్క్ టెక్నికల్లీ స్పీకింగ్ అక్కడ మెజారిటీ ఆఫ్ శ్రీముఖి చెప్తుంది కూడా రోహిత్ ముందు వచ్చాడని చెప్పి. బట్ ఇతని ఫ్రస్ట్రేషన్ ఇతంది. ఇక్కడ కూడా నాకు ఓకే, మొన్న టాస్క్లో అదే అయ్యింది, ఓకే అని యాక్సెప్ట్ చేశా. ఇప్పుడు కూడా డ్యాన్స్ చేస్తే స్వింగ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళా, అంతే, అంతకుమించి ఏం తప్పు చేయలేదు అంటే అపూర్వ ఇప్పుడు లేచి, అపూర్వ ఎందుకు లేచిందో మంచి పాయింట్ చెప్పింది. ఏం చెప్తుంది అంటే అక్కడ నేను చూశాను, అక్కడ అమ్మను క్లియర్గా ఫౌల్ ఆడాడు, ఆ గ్రీన్ సర్కిల్ లోపలే ఉన్నాడు అని చెప్పి. అప్పుడు అమ్మని అంటే లాస్ట్ టైం నీ వల్లే ఫెయిల్ అయ్యా అంటే అపూర్వ అంటది, అయ్యా గురువు గారు ఫెయిల్ అయ్యావు, బట్ నువ్వు టాస్క్ ఫెయిలా పాసా కాదు, నువ్వు గెలిచావు. సో గెలిచావు అంటే ఫెయిల్ అయినట్టు ఏంటి అర్థమని. కరెక్ట్ పాయింటే కదా, గెలిచాడు. అది రోహిత్కి విన్నిస్తే అప్పుడు తన ఫ్రస్ట్రేషన్కి ఒక అర్థం ఉంది. ఇంకొకటి గెలవడంతో పాటు తనకు ఒక పవర్ కార్డు కూడా వచ్చింది, ఫైర్ కార్డు కూడా వచ్చింది. సో తనకేం బొక్కపడలేదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ రోహిత్కి బొక్కపడింది, రోహిత్కి అన్యాయం. నేను అదే చెప్పా, రోహిత్కి అక్కడ అన్యాయం జరిగింది, ఈరోజు ఇంకో ఎల్లో కార్డు. అమ్మని అంటాడు నన్ను బ్యాడ్ చేశారు, నేను బ్యాడ్ అయ్యా బయట, జస్ట్ షటప్. ఇక్కడ జస్ట్ షటప్ అనే మాట అసలు అవసరమే లేదు. అది చాలా చాలా బల్పుతో కూడిన వచ్చిన మాట. ఇది మన ట్రూ క్యారెక్టర్ ఏంటో అనేది తెలిసిపోతుంది. ఇందాక మనోడు ఎలాగైతే యారగెంట్గా మాట్లాడాడో చరణ్, నీకు బుద్ధి లేదు, నాకు కండబలం లేదంటే నీకు బుద్ధి బలం లేదు, నీకు బుద్ధి లేదు, బుద్ధి బలం లేదు కూడా, నీకు బుద్ధి లేదని. దానికంటే ఇంటూ 10x అది ఒక అమ్మాయిని షటప్ అను. అక్కడ అమ్మాయి ఏమీ తప్పుగా మాట్లాడలేదు, అమ్మాయి ఏమీ నిన్ను నోరుమి అనలేదు. బట్ నువ్వు నోరుమి అని ఎలా అంటావు? ఆ నోరుమి అని సారీ కూడా చెప్పలే. జడ్జెస్ కూడా ఏమనలే. జడ్జెస్ ఎందుకంటే లెట్ దెమ్ గెట్ ఎక్స్పోజ్డ్ అని వదిలేస్తారు, వాళ్ళని నేనేమన్నా కానీ. సో ఇది చాలా 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 వరస్ట్ బిహేవియర్ ఫ్రమ్ అమన్, చాలా వరస్ట్ బిహేవియర్. నాకు ఇక్కడ నచ్చిన విషయం అపూర్వ సీన్ చేయలేదు, సింపతి కార్డు వాడలేదు, విక్టిమ్ కార్డు వాడలేదు, డిస్కషన్ కంటిన్యూ చేసింది తప్ప ఆ షటప్ అనేవాడిని ఎక్కువ చేయలేదు. డోంట్ క్రాస్ యువర్ లిమిట్ దాడుతున్నావు అనేది అన్నది తప్ప సీన్ చేయలేదు. అక్కడ మెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ మనోడి మాటికి ఏమంటున్నాడంటే లాస్ట్ టైం నీ వల్లే ఫెయిల్ అయ్యా, నేను బ్యాడ్ అయ్యా బయట. నువ్వు బ్యాడ్ అయ్యావు బయట అని ఎలా తెలిసింది చెప్పు. ఇది 13 రోజుల ముందు షూటు, నిన్న టెలికాస్ట్ అయింది, నిన్న జనాలకు తెలిసింది. ఏది రోహిత్ దీను ఈ అబ్బాయి ఆడింది. బయట అయ్యా బయట అని నీకు ఎలా తెలుస్తుంది? ఇది ఏంటంటే టెంప్లెట్ ఆన్సర్ అనమాట. బయట ఏం మాట్లాడుకుంటున్నారంటే అమ్మకే ఫేవరేట్ జరిగిందని. ఎలా భయ్యా నీకు ఫేవర్ జరిగిందని మాట్లాడుకుంటే మేము మాట్లాడుకుంది నిన్నే కదా. ఇదేం 13 రోజులు 10 రోజులు వెనక జరిగిన షూటు. ఇవేందిరా అంటే ఇలా మాట్లాడితే అలా వస్తుంది, ఇవన్నీ ప్రిపేర్డ్గా చెప్తారన్నమాట పిఆర్లు. ఇప్పుడు చూసారా మీరు, శనివారం ఆదివారమే జరుగుతుంది, శనివారమే 2 రోజుల్లో జరుగుతుంది, బట్ అక్కడ బిగ్ బాస్లో అందరూ సండే జరిగింది సాటర్డే జరిగింది అని చెప్తారు చూసారా. అలాగా వెల్ ప్రిపేర్డ్గా వచ్చాడు. అది నాకు నచ్చలేదు, అది నాకు ఆర్టిఫిషియల్గా అనిపించింది. సో ఆర్గానిక్గా అనిపించలేదు. సృష్టి వచ్చి నువ్వెందుకు మాట్లాడుతున్నావు పూర్వ అన్నది. సో అప్పుడు నాకు అనిపించింది సృష్టి నువ్వెందుకు మాట్లాడుతున్నావు కదా. అక్కడ అపూర్వం అంటే నేను ఎందుకు మాట్లాడుతుందంటే బొక్క పడింది అని అన్నిసార్లు అన్నాడు కదా. బొక్క పడింది అంటే అక్కడ సంచాలకి నేనే కాబట్టి అందుకు నేను మాట్లాడుతున్నాను. వెల్ సెడ్, కరెక్ట్ పాయింట్ అది. సో అమ్మాయి మాట్లాడడం కరెక్టు, ఆ అమ్మాయి తను ఫౌల్ ఆడాడని చెప్పడం కరెక్టు. బట్ ఈ అబ్బాయి వేరేగా డిఫెండ్ చేసుకోవాలి కానీ నోరు మీయు, నన్ను బ్యాడ్ చేస్తున్నావు, నీ వల్ల బ్యాడ్ అయిపోయాను, ఆల్రెడీ నాకు ఫేవర్ జరిగిందని బయట మాట్లాడుకున్నాను, నాకు బ్యాడ్గా ఏంది ఇది? మనం ఏమైనా డాక్టర్ స్ట్రేంజా ముందుకెళ్ళి చూసేసామా లేకపోతే ఏంది? సో దీస్ 2 థింగ్స్ అస్సలు నచ్చలేదు. ఒకటి ఆ టెంప్లెట్ డైలాగులు, ఇంకోటి డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం, అది చాలా చాలా తప్పది. సారీ కూడా చెప్పలేదు. ఇదే బిహేవియర్ కంటిన్యూ అయితే కష్టం. మేబీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చేమో. బిగ్ బాస్ హౌస్లో అప్పుడు కామనల్ కొంతమంది ఎంత ఫాస్ట్గా వచ్చారో సేమ్ అలాగే ఫాస్ట్గా వచ్చేస్తాం. ఎంత పెద్ద పిఆర్ని పెట్టుకున్నా వేస్టే, నో యూజ్, ఏం ఉండదు. అప్పుడు నిజంగా బొక్క పడింది అని చెప్పి స్టోరీలు పెట్టుకోవడం ఇన్స్టాగ్రామ్లో, అంతకుమించి ఏముండదు. నెక్స్ట్ గర్ల్స్, దీపక్ సంచాలక్, రాజ్ కుమారి గారు విన్ అయ్యారు. తను వీక్ కింద గాయత్రిని సెలెక్ట్ చేసుకున్నారు. చేసి అమ్మాయి వీక్ అని ఓవరాల్గా అనట్లే, ఈ గేమ్లో అంత యాక్టివ్గా లేరని చెప్పారు. వెరీ గుడ్, వెల్ సెడ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకా మిగిలిన అమ్మాయిలే గాయత్రి సంచాలకు శాలిని గారు గెలిచారు, బాగి ఇంకా వీక్ టీంకి వెళ్ళారు. సో అయిపోయింది మొత్తం. సో ఇప్పుడు ఏమైందంటే స్ట్రాంగ్ టీం కలిసి ఒక వీక్ ప్లేయర్ని తీయాలి కదా. అక్కడ వీక్ ప్లేయర్ కింద గాయత్రిని తీసి మంచి రీజన్ చెప్పారు. ఈ రీజను ముందు మొన్న నామినేషన్ పాయింట్ పెట్టారు కదా, పెట్టమని, మంచి నామినేషన్ పాయింట్స్ పెట్టండి అని దివ్య నీకు తన్నాడు. ఈ పాయింట్ చెప్పాల్సింది ఎవరు చెప్పలే. నువ్వు గివప్ ఇచ్చేసో డేర్ ఆర్ డై టాస్క్లో, క్లిప్పుల టాస్క్లోని అది మాకు నచ్చలేదు అని చెప్పి మంచి పాయింట్. ఇంకా వేరే పాయింట్ చెప్పి నాకు ఇది బలంగా అనిపించింది. ఈరోజు యాక్టివ్గా లేదు, ఈరోజు ఓడిపోయి ఇవన్నీ పక్కన పెడితే
ఆమె ఏమన్నా నాకు టాలరెన్స్ తక్కువ, బట్ నేను గివప్ ఇవ్వకుండా ఆడాను, తర్వాత గివప్ ఇచ్చానంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు గివప్ ఇచ్చారు కదా, అదేం బొక్కలో లాజిక్ నాకు అర్థం కదా. అక్కడ కాన్సెప్ట్ గివప్ ఇవ్వకూడదు, ఇప్పుడు ఇచ్చేసారు కదా. సో ఇక్కడ కరెక్ట్గా చూస్ చేసుకున్నారు అనిపించింది, ఎల్లో కార్డు ఇచ్చి ఆమెను తీసేశారు. సో ఆమెకు అలా ఎల్లో కార్డు వచ్చింది. సో ఆమెకు ఒక చిన్న బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఆమె ఈ స్ట్రాంగ్ టీము వీక్ టీం నుంచి ఒక్కొక్క లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రాంగ్ టీం నుంచి రోహిత్ని సెలెక్ట్ చేసుకున్నారు, వీక్ టీం నుంచి మన దీపక్ని సెలెక్ట్ చేసుకున్నారు. అది మ్యాటర్. ఇప్పుడు ఆ టాస్క్ ఏం లేదు, చుట్టూరు ఆ పెడస్టల్స్ ఏదో అంటారు కదా ఉన్నాయి రంగులు, గ్రీను రెడ్, దాని మీద కీస్ ఉంటాయి. సో వీళ్ళు ఏడుగురు ఆల్టర్నేటివ్గా ఉంటారు, అది సెట్ చేసుకోవాలి. వీళ్ళు స్ట్రాటజీలు ఒక్కొక్క స్ట్రాటజీస్ పెట్టుకున్నారు, ఏ యాంగిల్ ఎవరిని పెట్టుకోవాలని. స్ట్రాంగ్ టీములు మంచిగా పొజిషన్స్లో ఎవరిని ఎక్కడ ఎలాంటి అబ్బాయిని పెట్టాలో, ఎక్కడ ఎలాంటి అమ్మాయిని పెట్టాలో ముందుగా మాట్లాడుకున్నారు. కోఆర్డినేషన్ బాగుంది కాబట్టి వాళ్ళు గెలిచారు. సో చుట్టూరు ఉంటారు వీళ్ళు రోపులు కట్టేసి. రోపులు ఎలా కట్టి ఉంటాయంటే దానికి లాకులతో కట్టి ఉంటాయి. సో అది అన్లాక్ చేయాలంటే పుల్ చేసుకొని ఆ కీ తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళి అది అన్లాక్ చేసి బయటకు వచ్చేది. ఇలాగ త్వరగా ఎవరైతే ఏ టీం అయితే ఫస్ట్ బయటకు వచ్చేస్తుందో అది విన్ను. సో ఇది చాలా ఫిజికల్ టాస్కే అండ్ చాలా దెబ్బలు కూడా తగులుతూ అక్కడ తగిలినట్టు ఉన్నాయి. కానీ దీంట్లో అసెస్మెంట్ ఇవ్వడానికి ప్రాపర్గా వాళ్ళు చూపించట్లేదు. పూర్ ఎడిటింగ్. పాపం 14 మంది కష్టపడ్డారు, కింద దొర్లేశారు, కొంతమందికి దెబ్బలు తగిలే, 4-5 పాజులు ఉన్నాయి. బట్ స్టిల్ క్లారిటీ అయితే నాకైతే రాలేదు. అందరూ కష్టపడ్డారు అనిపించింది, ఎక్కువ కష్టపడ్డారు వీళ్ళు కాబట్టి రెడ్ టీములు స్ట్రాంగ్ టీములు గెలిచారు. అండ్ చాలామంది ఇప్పుడు ఆ ప్రాసెస్లో కట్టేసి ఉన్నాయి కదా రోపుని 2 చేతులతో రోహిత్ పట్టుకున్నాడని ఫస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చారు బిందుమాధవి గారు. నేను చూసినప్పుడు చాలామంది రోపుని పట్టుకుంటున్నారు. సో అక్కడ ఫౌల్ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఫిజికల్ టాస్క్, ఫిజికల్ అవుతుంది అండ్ ఫౌల్స్ కూడా జరుగుతున్నాయి. కానీ అదొక్కటే రీజన్ పట్టుకొని ఈయనకి ఎల్లో కార్డ్ ఇవ్వడం నాకు కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే చాలా కీ రోల్ ప్లే చేశాడు అబ్బాయి అక్కడ. అండ్ అతను లీడరు, తను గెలిచినా కూడా ఓట్ అప్పీల్ తనకు యూజ్ చేసుకోలేదు. అండ్ ముందు జరిగిన టాస్క్లో కూడా అది ఫన్న టాస్క్ అయినా సరే ఆ ఆర్మ్స్ రెజ్లింగ్ టాస్క్లో మిథిలేష్ మీద గెలిచాడు. సో ఇన్ని పాజిటివ్స్ ఉంటే ఎల్లో కార్డ్ ఇవ్వడం అది నాకు ఎందుకో ఎక్కలేదు. అది మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. తను కూడా అది యాక్సెప్ట్ చేశాడు, ఏం మాట్లాడలేదు. కానీ బట్ నాకు అది నచ్చలేదు. ఎల్లో కార్డు ఇంకా చాలా యాంగిల్ ఆలోచిస్తే బోల్డ్ మంది పేర్లు వస్తాయి, బట్ ఇవ్వలేదు అది. సో ఓవరాల్గా స్ట్రాంగ్ టీం అయితే గెలిచింది. ఇప్పుడు ఏందిరా అంటే ఓటీపీలు. ఇప్పుడు శ్రీముఖి అడిగింది ఓటీపీలు ఎవరికి ఇస్తావు ఏంటి అక్క, ఇప్పుడైనా వాడుతుంటే నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను, రాజకుమారి గారు ఆ రివర్స్ కార్డు రివర్స్ డెసిషన్ నేను ఓటీపీలుగా వాడదాం అనుకుంటున్నానని చెప్పింది. సో అక్కడ రోహిత్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇంకెవరిని సెలెక్ట్ చేసుకున్నా ఈ అమ్మాయి ఈవిడ రాజకుమారి గారు డెసిషన్ రివర్స్ చేసేస్తారు. రోహిత్ మాత్రం జెన్యూన్గా సృష్టికి ఇచ్చారు. సృష్టి చాలా కీ రోల్ ప్లే చేశారు, స్ట్రాటజికల్గా బాగా ఆడారు. ఆమె వల్ల చాలా హెల్ప్ అయిందని ఆమెకి ఇస్తే ఈమె డెసిషన్ రివర్స్ చేసుకొని రాజకుమారి గారు ఓట్ అప్పీల్ చేసుకున్నారు. తర్వాత ఇంకో పవర్ ఉంది జడ్జెస్ దగ్గర, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, అది సృష్టికి ఇచ్చారు ఈరోజు. అది ఆమెకి ఇవ్వడం డిజర్వ్డా అంటే డిజర్వ్డే. ఆమె చాలా బాగా ఆడారు, అన్ని విన్లు చెప్పాను కదా, ఆమె బ్రెజిలింగ్ దగ్గర నుంచి కొట్టుకొని వచ్చారు. సో ఆమెకి ఇచ్చారు, ఆమె మంచిగా ఓట్ అప్పీల్ చేసుకున్నారు. అలాగే అయిపోయిన తర్వాత నూన్ టాస్క్, ప్రమోషనల్ టాస్క్, బొక్కలో ప్రమోషనల్ టాస్క్, అదొక 5 నిమిషాల టైం బొక్క. లాస్ట్లో నేను చెప్పాను కదా 1 మోర్ ఎల్లో కార్డ్ అని చెప్పి రోహిత్కి ఇచ్చారు, అది నాకు అస్సలు నచ్చలేదు. సో ఓవరాల్గా జరిగింది అయితే ఇది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. రోహిత్కి ఎల్లో కార్డ్ ఇవ్వడం ఫెయిరా అన్ఫెయిరా, గాయత్రికి ఎల్లో కార్డ్ ఇవ్వడం ఫెయిరా అన్ఫెయిరా, రాజకుమారి గారు కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నారా లేదా, అమను నోరు జారాడు అండ్ ఓవర్ యాక్షన్ చేశాడు, కొంచెం స్క్రిప్టెడ్ డైలాగులు మాట్లాడుతున్నాడా లేదా, చరణ్ కూడా ఈరోజు నోరు జారాడా, అండ్ దీపక్ ఓవర్ స్ట్రాటజీస్ ఏమైనా అప్లై చేస్తున్నాడా, మిథిలేష్ ఎందుకు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు అండ్ మిథిలేష్ మీద మీ థాట్స్, ఇలాంటి కీ అంశాల మీద. అండ్ అపూర్వ గారు మంచిగా డిఫెండ్ చేసుకున్నారా లేదా, అండ్ తన గురించి కూడా మీరు చెప్పండి. సో ఓవరాల్గా వీళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ హూ గాట్ హైలైటెడ్ ఇన్ దిస్ ఎపిసోడ్. సో దాని గురించి మీ ఒపీనియన్ దయచేసి కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. మళ్ళీ రేపటి వీడియోకి కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, గుడ్ నైట్, ధన్యవాద్ హై.